శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి రవి గోచారము 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సింహరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ సింహరాశి సూర్యుడికి స్వక్షేత్రం అవుతుంది. చాలా బలీయంగా ఉంటాడు ఈ స్వక్షేత్రంలో. కనుక ఇలాంటి క్షేత్రంలో సంచరిస్తున్నటువంటి సమయము మేషరాశి జాతకులకు పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అయితే మేషరాశికి అధిపతి అంగారకుడు. అంగారకుడికి సూర్యుడికి మిత్రత్వం ఉంది. కాబట్టి మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు గనక మేషరాశి జాతకులకు చదువు విషయంలో బాగా కలిసి వస్తుంది. సంతానం కొరకై ప్లానింగ్ చేస్తున్నటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి సమయం ఇది. తర్వాత ఆలోచన పరంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ సమయం లోపల ముఖ్యంగా విద్యార్థులు చాలా ఏకాగ్రతతో ఉన్నట్టయితే మీరు మంచి ర్యాంకులను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక కాంట్రాక్టర్స్, ప్రభుత్వ పనులు చేస్తున్నటువంటి వారికి కూడాను పనుల లోపల వేగవంతంగా పనులను మీరు పూర్తి చేసేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగస్తులకు వారికి అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభకు ఈ సమయం లోపల గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా ఆదాయాన్ని పొందడము. అయితే పెట్టుబడులలో మట్టుకు కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టడము చాలా ముఖ్యము. ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో
కొంత మీరు ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. పూర్వాపరాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. పిల్లల ద్వారా మీకు సంతోషం కలుగుతుంది. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి, చదువు, సెటిల్మెంటు, ఉద్యోగంలో ఎంటర్ కావడము, ఇలాంటివన్నీ కూడాను పాజిటివ్ పాయింట్స్ మూలకంగా మీకు సంతోషంగా ఉంటారు, ఆనందదాయకంగా ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు కూడాను ఈ సమయంలో ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇక సూర్యుడు పంచమ స్థానంలో ఉంటూ సంచరిస్తూ లాభస్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆదాయము మీకు మెరుగుపడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఆ సూర్యుడి యొక్క అనుకూలత ఉండడం మూలకంగా మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇకపోతే ప్రవేశ సమయంలో ఉన్నటువంటి మూర్తి ప్రభావాన్ని మనం చూసినట్టయితే శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. వేద, విపరీత వేద ఇలాంటివన్నీ కూడాను క్రోడీకరించి చూసినట్టయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి రవి గోచారం మూలకంగా, అంటే రవి సంచరిస్తూ ఉన్నటువంటి సమయం లోపల మీకు చాలా మట్టుకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనిని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు, సంతృప్తితో ఈ సమయాన్ని గడుపుతారు. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.